నిన్న ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలి. ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్నంతా మిగతా వేల మీద కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జనరల్గా ఈటెల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్నట్టు వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వల్లనో అర్థమవుతలేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద తీస్తూ ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి మీ హయాంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రము దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములన్నీ కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసుంది కదా. హైడ్రా ఒక దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి కార్యక్రమము. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలం వల్ల ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు. కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటినీ ప్రభుత్వపరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. హైడ్రా గురించి మాట్లాడతాడు. భూములు కబ్జా మీ హయాంలో కదా, నువ్వు మంత్రి ఎరగబెట్టిన రోజులున్నాయి కదా. ఇవాళ ప్రభుత్వం పడిపోతుంది అంటారు. ఎందుకు పడిపోతుంది ఆయన? మీరు బీసీగా ఉండి ఆనాడు కేసీఆర్కి అడుగులకు మడులు దొత్తి బీసీలకు చేయలేకపోయినారు కాబట్టి ఇలా కుల సర్వే చేసినందుకు ప్రభుత్వం పడిపోతుందా? సగర్వంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోతుందా? మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నందుకు పడిపోతుందా? సన్న బియ్యాల కార్యక్రమం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాల కార్యక్రమం ప్రారంభించినందుకు పడిపోతుందా? 500 బోనస్ ఇచ్చినందుకు పడిపోతుందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు పడిపోతుందా? కేసీఆర్ హయాంలో చాతగాని మంత్రులుగా, దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు. ఇలా బీజేపీలో ఇమ్మలేకపోతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది మళ్ళీ ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమోనని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ అక్కస్తో కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతానంటే చెల్లదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, గౌరవంతో మాట్లాడడం నేర్చుకోవాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఒక విజిలేస్తే చాలు. మేము మా కార్యకర్తలు ఏం చేస్తారో చూసుకో. సీనియర్ నాయకుడిగా ఉన్నావు, చాలా సందర్భంలో మీరు గౌరవంగా మాట్లాడడం చూశానని. ఎందుకు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు రాజేందర్ గారు? పదవులు వస్తాయి పోతాయి, బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందో రాదో ఆ అక్కస్తో మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడడం, మీరు వాడిన భాష చాలా ఆక్షేపణీయము. ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏం నేర్చుకున్నారు మీరు? చదువుకున్నవారు. సంస్కారాన్ని మంట కలిపే విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్కు సంబంధించి రాబడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజకీయం రానిగా ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినట్టు హైదరాబాద్ ఉమ్మడి రాజకీయం పెడితేనే కదా ఇవాళ మనకి అధిక ఆదాయం హైదరాబాద్లో వస్తూ ఉంది.
ఇది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణని ఆనాడు అలీబాబా చాలీస్ చోర్ గ్యాంగ్లో నువ్వొక మెంబర్. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని మంటగలిపిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ యొక్క అలీబాబా చాలీస్ చోర్లో నువ్వొక మెంబర్. మీకు ఇవాళ రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఎక్కడది? ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడది? రేవంత్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చి నచ్చి ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి చేశారు. ప్రజలకు అనుగుణ పాలన జరుగుతూ ఉంది. ఉద్యోగాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, విద్యా వైద్య రంగంలో అభివృద్ధి కావచ్చు, కాన్షియన్స్లో డెవలప్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే కళ్ళబో కన్నబడినట్టు ఆ బీఆర్ఎస్ నాయకుల యొక్క బాణిని అందుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మాటలకి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాటలకి ఏం తేడా లేదు. నాకైతే ఈ బీజేపీ నాయకుడిలాగా కాదు, పాత బీఆర్ఎస్ నాయకులాగానే మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. ఇవాళ ఆర్థిక మాధ్యమం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలో ఆర్థిక మాధ్యమం ఉంది, విదేశాల్లో అంతటా ఉంది, మన దేశంలో ఉంది. టీఆర్ఎస్ హయాం ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఆర్థిక మాధ్యమం ఇప్పుడు నడుస్తూ ఉంది. దాన్ని అధిగమించి ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక నిపుణులతో చక్కగా చూడిచి ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి సందర్భం. మాటికి అభివృద్ధి గురించి, ముఖ్యమంత్రి గురించి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, రాజేందర్ గారు ఏం మాట్లాడుతూ అర్థమవుతలేదు. అడుగు అడుగున అడ్డుపడుతుంది బీజేపీ. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతుంది ఎవరు? కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ మీ గ్యాంగ్ కాదా? మెట్రోకు నిధులు వస్తానంటే అడ్డుపడతారు, RR రింగ్ రోడ్కి నిధులు ఇస్తానంటే అడ్డుపడతారు. రకరకాల కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఇవాళ మీ రాజకీయాల కోసం, మీ పబ్బం కోసం మీరు ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడితే మంచిది కాదు. సుదీర్ఘ రాజకీయం అనుభవం పొంది ఉన్నారు మీరు. ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారో మీరు ఒకసారి స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.